ఎంఈఓ వస్తేనే పలకడం లేదు ఎవరు వ్యాపార కేంద్రంగా మారుతున్న భాష విద్యా సంస్థలపై వేగడే భాష విద్యా సంస్థలపై వేగడే వ్యాపార కేంద్రంగా మారుతున్న భాష విద్యా సంస్థలపై వేగడే ఇష్టానుసారంగా శ్రీనివాసం రాసిన భాష విద్యా సంస్థలపై వేగడే ఇష్టానుసారంగా చెప్పండి మాట్లాడండి సార్ మాట్లాడండి నేను గలాట్ చేసేటప్పుడు మీకు తెలుసు కదా సార్ మీకు తెలుసు కదా నేను గలాట్ చేసి ఎంతమైన వాతావరణంలో చెప్తున్నాం చెప్పండి 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 మాట్లాడండి సార్ మాట్లాడండి ఈ సౌండ్కి నేను చెప్పలేను చెప్పండి సార్ చెప్పండి ఎందుకు అమ్ముతారు బుక్కులు అమ్మడం లేదా చూపిమంటారా అని పోయి ఏ స్కూల్ ఏ పిల్లోడి కాడ బుక్కులు ఉన్నా కూడా మీరు ఎంక్వైరీ చేయండి పిల్లోడి బుక్కులు అమ్మినారా అమ్మలేదా పిల్లోడు బుక్కుల పైన భాష విద్యా సంస్థలు ఉన్నదా లేదా బుక్కులు వేసుకొని ప్రచారం చేసుకోవచ్చా సార్ బుక్కుల పైన గవర్నమెంట్ బుక్స్ లేకుండా ఏ బుక్స్ అమ్ముతారు ఇది కరపత్రాలు వేసుకొని ప్రచారాలు ఎట్లా చేసుకుంటారు ప్రచారం చేసుకోవచ్చు జీవో నెంబర్ 1 విద్యార్థి చట్టం మీకు తెలుసు కదా సార్ ప్రచారం చేసుకోవచ్చా ఈ రాజకీయ పార్టీల కంటే ఎక్కువ ప్రమాదకరం సార్ విద్యా సంస్థల దగ్గర ఇంకా ప్రచారాలు తల్లిదండ్రులు చాలా వరకు మోసం చేస్తాం సార్ ప్రచారం చేసి మనకు గవర్నమెంట్ మీ అన్నదండలతోనే నడుస్తున్నాయి సార్ ఇన్ని గవర్నమెంట్ విరుద్ధంగా ఏ పని చేయకూడదు తర్వాత నా దృష్టికి వస్తే నేను వదలను బాబు మీ దృష్టికి వచ్చింది కదా ఇప్పుడు వదలకుండా ఎట్ట పట్టుకుంటారు పట్టుకోండి సార్ గట్టిగా చూడండి ఏడో వచ్చిన మార్కులు మా కాడ వచ్చాయి మా పిల్లలకు వచ్చాయని చెప్పి వేసుకుంటారు ఏడో వచ్చిన మార్కులకి ఏం సంబంధం ప్రచారం ఈ పిల్లలు ఏడో వచ్చాడు స్టేట్ టాప్ ర్యాంక్ 598 600 వేసుకున్నాడు ఎట్టేసుకుంటారు మీరు ఇస్తారా మమ్మల్ని తెచ్చమంటారా మీరు ఇస్తారా మమ్మల్ని తెచ్చమంటారా మీరు ఇస్తారా మమ్మల్ని తెచ్చమంటారా స్టేట్ అయినా ఎట్టేసుకుంటారు సార్ వాళ్ళ స్కూల్ కూడా ప్రచారం చేసుకోకూడదు కదా సార్ తీసేయండి కూర్చుంటే మెల్లి మెల్లి కూర్చుంటుంది సార్ మీ సమక్షంలో మీరు తీవంటే తీస్తున్నాం మీరే తీసేమన్నారు అన్ని తీసేస్తున్నాం ఇంకేం తీయాలి చెప్పండి మీరు ఏం చెప్తా చేస్తాం మీరు ఎక్కడ ఉంటాయి పిల్లల కాడ భాష విద్యా సంస్థలే పాఠ్య పుస్తకాలు ఉన్నాయా లేవా సార్ అద్వైతాన్ని ఫౌండేషన్ దాని తరఫు నుంచి మన అయితే స్కూల్ తరఫు నుంచి మనకి ఎప్పుడు చెప్తా ఉన్నాను ఇప్పుడు నేను చెప్తాను ఇది ఏమి సర్ప్రైజ్ విజిట్ చేస్తాను అట్లా ఏమన్నా జరుగుతూ ఉంటే తర్వాత వేరేది స్టేట్లో మా పక్క నుంచి ఇండియాలో వచ్చినట్టు మనకు ఎక్కువ పెట్టకూడదు మీ స్కూల్ ఏదైనా టాప్ ర్యాంక్ వచ్చేటే పెట్టుకోండి పర్వాలేదు మీ స్కూల్ ఆల్ ఇండియా టాప్ ర్యాంక్ సార్ ఆల్ ఇండియా టాపర్ అంట ఆల్ ఇండియా టాపర్ చెప్పండి సార్ మీ స్కూల్ కాదు కదా అది మా స్కూల్ అంటే భాష అంటే ఈ బ్రాంచ్ కాదు కదా సార్ చదివాలి అయితే పెట్టాలి సార్ భాష విద్యా సంస్థల బుక్కులు ఉన్నాయా లేవా అదొకటి మనం బయటపడిపోతాం వాళ్ళు తప్పు చేస్తున్నారు లేదా అడగండి ఓకే సార్ భాషను మనం అన్న పిల్లలకి స్కూల్ తరఫు నుంచి మనం అద్వైత ఫౌండేషన్ వాళ్ళు చేస్తున్నారు వాళ్ళు ఫ్రీ ఇచ్చినారా ఫ్రీ పేరెంట్స్ వస్తాను చూడండి సార్ లంచ్ తీసుకోండి పేరెంట్స్ని అడగండి సార్ తీసుకోండి సార్ మీరు ప్రభుత్వానికే కదా పనిచేస్తారు అడగండి మీ పేరెంట్స్ అమ్మా నా పేరెంట్స్ ముందే పేరెంట్ చెప్తారు మీకు కావాలి మీ కార్డు ఉంటాయి కదా సార్ ఎంఈఓ ఆఫీస్లో కంప్యూటర్ సిస్టమ్ ఆపరేటర్ ఎవరు లేరా సార్ యూడిఎస్లో నెంబర్ అప్లోడ్ చేస్తేనే కదా సార్ వాళ్ళు అమ్మఒడి ఈఏ పడేది ఏమన్నా అదేనా నెంబర్ ఉన్నవా అది తీపిచ్చు సార్ ఆల్ ఇండియా ర్యాంక్ అనేది అది తీపిస్తాను తీయండి ఇప్పుడే